పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సడన్గా ప్రెస్ మీట్ అన్నారు. ఏంటంటే ఎందుకు అనేటటువంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. మీ అందరికీ ఈ కమిటీలో ఉండేటటువంటి మెంబర్లు అందరిని గురించి తెలుసు. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో కామన్గా ఎవరికి అవకాశం దొరికింది వాళ్ళు పోస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నాట్ జర్నలిస్టులు, ఇండివిజువల్ పర్సన్స్ యూట్యూబ్లో అవి వాళ్ళ స్వేచ్ఛ కొరకు వచ్చినాయి. కాబట్టి అలా రాంగ్గా పోస్ట్ చేసిన వాటికిను గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీదటువంటి ప్రేమ, ఆ ఆర్గనైజేషన్తో పర్టికులర్గా నాకు, నాతో పాటు ఈ కమిటీకి ఉండేటటువంటి అటాచ్మెంటు, ఏదో కొందరు దుష్ట శక్తుల్లాగా బురద జల్లటాలు. ఎందుకంటే ఈ సంస్థ బాగుండాలని మా కోరిక. ఇండివిజువల్గా ఎవరన్నా బురదలు చల్లటం జరిగితే వాళ్ళని మేము బురదలో దొక్కాలనో లేకపోతే ఏం చేయాలనో ఇది చేయగలం. సంస్థని ఇది కాకూడదనేది ఒకటి. దాని మీద నిర్ణయాలు తీసుకొని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాం. వాళ్ళెవరో వేరే వాళ్ళు ఎవరు కాదు, మా మిత్రులే, ఈ ఆర్గనైజేషన్లో సభ్యులే. బిహేవియరు అలాగే ఆర్గనైజేషన్ అంటే క్రమశిక్షణ ఉండాలనే పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయాలు మా అసోసియేషన్ సభ్యులందరితో పాటు నిన్నటి దాకా కొన్ని వెబ్సైట్లో అయితేమి, కొన్ని యూట్యూబ్లో అయితేమి వచ్చి జనాలు అపోహపడి ఉంటారు. కాబట్టి ఆ అపోహ నిర్వీర్యం అవ్వాలి, వాళ్ళకి నిజం తెలియాలనే ఉద్దేశంతో మా పాత్రికేయ మిత్రులందరినీ ఈరోజు కలుసుకున్నాం. నిజంగా లాస్ట్ టైం కూడా నేను ఒక పోస్ట్ చేస్తే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూట్యూబ్లోనే పెట్టి తర్వాత మన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్కి ఒక గొప్ప చరిత్ర ఉందండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక దాసనారాయణరావు గారు లీడ్ చేసిన అన్ని సంవత్సరాల్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఆర్టిస్టులు భయపడ్డారు, టెక్నీషియన్లు భయపడ్డారు, డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు, ఎగ్జిబిటర్లు భయపడ్డారు. అలాగే ప్రొడ్యూసర్ మెంబర్లు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ తీసుకొని అంత గొప్ప పేరు తెచ్చుకుంది ఈ ఆర్గనైజేషన్. ఈరోజు ఈ ఆర్గనైజేషన్లో మేము అందరం ఉండటం ఆనందంగా ఉంది. ఆర్గనైజేషన్లో ఎలక్షన్ జరగటం లేదని చాలామంది టెంట్లు వేశారు. మొత్తం 12 నుంచి 20 మంది ఉండరు. చాలామంది అంటే మళ్ళీ 100లో అనుకున్నారు. 12 నుంచి 20 మంది లేరు. చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఈ సంస్థలో రెగ్యులర్ మెంబర్లు 1200 మంది ఉన్నారు. ఇట్ కాస్ట్ 10% మెంబర్స్ కూడా లేరు. అలాగే అక్కడ కెమెరాలు దొరికినాయి కదా అని, అవి దొరికినాయి కదా అని చాలామంది చాలా మాట్లాడారు. వాటన్నిటికీ సమాధానమే పర్టికులర్గా నేను చెప్పుకోవాలి. అలాగే మా కమిటీ మొత్తం కూడా చెప్పుకోవాల్సింది. కాబట్టి వన్ వాయిస్ లాగా మీటింగ్ ఫినిష్ చేసుకొని మీ ముందుకు వచ్చాం. ఎలక్షన్ జరపటం లేదు అన్నారు. ఎలక్షన్ జరిగేదానికి ఒక సాంకేతిక సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరు ఈ పోస్టులు అంటే నా వరకు నేను చెప్పాలంటే, నేను ఆల్మోస్ట్ ఆల్ బిగినింగ్ అసోసియేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్
ఈరోజు గర్వంగా చెప్పాలంటే హైదరాబాదులో ఎవరూ చేయనటువంటి పోస్ట్ను కూడా నేను చేసేసా. యాజ్ ఏ ఫియాప్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఏషియా అనేది నేనే చేశా. అలాగే మా మిత్రులందరూ కూడా ఈ ఆర్గనైజేషన్కి పోరాటం చేశారు. కాబట్టి పదవి మీద వ్యామోహం లేదు. ఎందుకంటే మాకు అందరూ పెద్దలు మమ్మల్ని ఒరే బాబు నువ్వు ఉండని మమ్మల్ని కూర్చొని పెడితే పదవుల్లోకి వచ్చామని తప్పితే ఇన్ని సంవత్సరాలు ఇచ్చేలా అలానే నడుపుకుంటూ వచ్చాం. అంటే ఎలక్షన్లు జరగటం లేదని టెంట్లో లేకపోతే ఇవో అవాకులు చవాకులు పేలిన వాళ్ళకి లాస్ట్ 4వ తారీఖు ఒక మీటింగ్ జరిపి ఒక కంక్లూషన్కి వచ్చి నేను 26వ తారీఖు అయితే బాగుంటుందేమోలే ఫిబ్రవరి అని ఒక కంక్లూషన్కి వచ్చి మా మెంబర్లతో అనుకొని ఐ విల్ టేక్ ద డెసిషన్ విత్ లీగల్ ఆఫీసర్ అని చెప్పి అని వస్తే నేను ఇంకా కాన్ఫరెన్స్ హాల్లోంచి ఇంకా నా ప్రెసిడెంట్ సీట్లోకి కూడా వెళ్ళకముందే టెంట్కి భయపడి తల ఒగ్గి ఎలక్షన్లు డిసైడ్ చేసిన కళ్యాణ్ అని తల ఒగ్గిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని ఈ నెట్లో పెట్టడం జరిగింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఐ ఇన్ఫార్మ్డ్ మై మెంబర్స్ 26వ తారీఖు ఎలక్షన్ జరగటం లేదు, ఫిబ్రవరి 26 ఎలక్షన్ లేదు అని నిర్ణయిస్తే చాలామంది అపోహపడిపోయారు. మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ ఇంకో సంవత్సరం వెనక దోసేసినట్టు అన్నారు, లేకపోతే ఇది అయిపోయినట్టు అని. ఈరోజు వాళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టు చంపపెట్టు ఇచ్చినట్టుగా నిర్ణయించి ఫిబ్రవరి 19వ తారీఖు వాళ్ళందరూ తల ఒగ్గి 26 పెట్టారంటే కాదురా మీకు దానికంటే ముందే పెడతారా ఎలక్షన్ అని చెప్పి ఫిబ్రవరి 19వ తారీఖు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్ డిక్లేర్ చేయటం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి 6 దాకా నామినేషన్లు ఆ ప్రక్రియ ఉంటుంది. 19 మీటింగ్, ఎలక్షన్ పోలింగు, ఆ రోజు నైటే జనరల్ బాడీ మీటింగ్. ఇది మీ ద్వారా తెలియచేయాలని చెప్పి అలాగే కరోనా టైం మొత్తం లీడ్ అయింది ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఇంతకుముందు మాకు మీ అందరూ తెలుసు, మీ అందరి సహకారంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈరోజు దాదాపుగా మా దగ్గర 9 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. దిస్ మనీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ 1 పర్సన్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ ఎవ్రీ రూపీ పోగైంది. దట్ ఈజ్ డాక్టర్ దాసనారాయణరావు గారు. పబ్లిసిటీ మీద ఒక ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి ఈ పద్ధతిలో పెట్టుకుందామని ఆ రోజు ఒక సిస్టమ్కి వెళ్ళి దాని మీద ఒక సర్వీస్ ఛార్జీ లాగా చేసి దాన్ని మా ప్రొడ్యూసర్ మెంబర్లందరికీ హెల్ప్ అయ్యే విధంగా చేద్దామనంటే ఈరోజు ఇంత డబ్బు పోగైంది. ఇదొక్కటే కాదండి, ఇంత కరోనా టైంలో మీరందరూ అంటే మేము ఊరిని ఇది చేసేది కాదు, అక్కడేదో ఇక్కడికి వచ్చే ఆదాయాన్ని అక్కడ కొట్టుకెళ్ళిపోయారు, ఇక్కడ కొట్టుకెళ్ళిపోయారు, ఈ న్యూస్లన్నీ మీరందరూ ఇంటానే ఉండుంటారు. అది ప్రత్యక్షంగా చెప్పుకున్నా పరోక్షంగా చెప్పుకున్నా యాక్టివ్ ప్రొడ్యూసర్లు అని అనొచ్చు. రియల్గా చెప్పాలంటే ఈ ఇన్ని కోట్లు పోగైంది కూడా అందరూ రెగ్యులర్గా సినిమా తీసిన పెద్ద ప్రొడ్యూసర్ల డబ్బే. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. చిన్న ప్రొడ్యూసర్లు చిన్న యాడ్లు ఏయో కొంచెం కొంచెం చేసుకున్నారు కానీ మేజర్ డబ్బు అంతా వచ్చింది వాళ్ళందరి దగ్గర నుంచే. ఇది బాహాటంగా చెప్పుకోవాలి. అలాంటి ఈ ఆర్గనైజేషన్ని నేను చాలా సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నా. ఈ కమిటీ అయితేమి, పర్టికులర్గా ది సెక్రటరీస్ అండ్ ట్రెజరర్, యాడ్లు లేకపోయినా రెవెన్యూ లేకపోయినా అక్కడ బడి ఇక్కడ బడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఈ సంస్థ ఆదాయాల్లోనే ఉంచుతూ ఏ రోజు కూడా ఏ మెంబర్కి కూడా మెడిక్లెయిమ్ హాస్పిటల్లో డబ్బు లేకుండా హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు, ఇంకో దగ్గర జాయిన్ అవ్వచ్చు, ఇంకో దగ్గర జాయిన్ అవ్వచ్చు.
ఏ మెంబర్కి ఇబ్బంది జరగకుండా చేశారు, వాళ్ళకి నా ధన్యవాదాలు. నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన కోట్లే కాదండి, అవి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి, ఆ కోట్లే కాదు. తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఓన్ బిల్డింగ్ ఉంది. అలాగే మూవీ టవర్స్లో 2,40,00,000కి ఇన్వెస్ట్ చేశాం. దాన్ని కూడా గర్వంగా చెప్పుకోవాలంటే నన్ను బూరుపల్లి శివరామకృష్ణని ఆ రోజు చాలామంది దొంగలు డబ్బులు పట్టుకెళ్ళారు, అవి చేశారు ఈ చేశారు అని చెప్పారండి. ఆ రోజు మేము ఇన్వెస్ట్ చేసిన 2,40,00,000 ఈరోజు 10 కోట్లు. 4 అపార్ట్మెంట్లు 10 కోట్లు వర్త్ ఆఫ్ 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మేము బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటే, ఎందుకంటే మనకు ఎప్పటికైనా ఆస్తి ఉండాలి, ఈ సంస్థకు ఉండాలి, ఈ సంస్థకి ఇది. ఇవన్నీ మా ఇంతకుముందు ఉన్న కమిటీ మెంబర్లు అయితేమి, ఇప్పుడుండే కమిటీ మెంబర్లు అయితే అందరం ఈ చేరి లీడ్ తీసుకొని వచ్చింది. ఈ మధ్యన చూసి ఉంటారు, యాక్చువల్గా లెక్కలు చెప్పడం లేదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో లెక్కలు చెప్పడం లేదు, లేకపోతే అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఎవరికి తోచింది ఒకటి. దాంట్లో మన కొన్ని మ్యాగజైన్లో ఎవరో జర్నలిస్ట్ చేశారు, మా మోహన్ గౌడ్ గారు కూడా దీని గురించి కామెంట్ చేశారని చెప్పి. అప్పుడు ఆయన టెంట్లో ఉన్నారు, టెంట్ మూడ్లో చేసి ఉండొచ్చు. నేను ఈరోజు పర్టికులర్గా ఈసీ మీటింగ్లో కూడా నేను అదే అడిగాను. ఎందుకనంటే మొన్న డిసెంబర్ 31 దాకా అకౌంట్స్ అన్నీ ఈసీ పాస్ చేసింది. రేపు జనరల్ బాడీ 19వ తారీఖు జనరల్ బాడీ పాస్ చేయాలి ఈసీ. అది అయిన తర్వాత మాత్రం నేను మోహన్ గౌడ్ గారు ఏమైనా ఈ అకౌంట్లో తప్పులు, ఆయనే ప్రపోజల్ ఫస్ట్ మన వజ్జా శ్రీనివాసరావు గారు చేస్తే, సెకండ్ మన మోహన్ గౌడ్ గారు చేశారు. చేసినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఏమనంటే అన్నా నేను చెప్పలేదు, నేను ఎలక్షన్ జరిపించే దాని గురించే మాట్లాడేది తప్పితే ఈ లెక్కల గురించి వాటి గురించి చెప్పలేదని చెప్పి ఆయన అన్నారు. చెప్పినా చెప్పకపోయినా నేను అడగటం నా బాధ్యత, వచ్చింది కాబట్టి ఒక న్యూస్ చూశాను కాబట్టి. అంటే ఆయనే వేదిక మీద ఉండేటప్పుడు కూడా నేను ఈ ప్రస్తావన ఎందుకు చెప్పానంటే ఇది తప్పు కాకూడదని. ఎస్ సార్, ఎస్. అలాగే ఈ సంస్థ క్రమశిక్షణగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతకుముందు కొందరు క్రమశిక్షణ మీద చర్యలు తీసుకొని ఉండొచ్చు, తీసుకోలేకపోయి ఉండొచ్చు. నాకైతే ఈ ఆర్గనైజేషన్ మీద ఉన్న ప్రేమతో అయితేమి ఇదైతేమి లాస్ట్ సెప్టెంబర్ జనరల్ బాడీలో 2 వ్యక్తుల మీద మా మెంబర్లు కె సురేష్ బాబు అని ఒక మెంబరు, యలమంచి రవిచంద్ అనే 2 శాశ్వతంగా సంస్థలోంచి ఎక్స్పెల్ చేయాలని చెప్పి ఇనానమస్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇట్ ఈజ్ జనరల్ బాడీ డెసిషన్. అయితే నేను దాంట్లో ఒక మెంబరే. ఈరోజు నేను ప్రెసిడెంట్ కూర్చోవచ్చు, లేకపోతే రేపు ఉదయం ఇంకోటి ప్రెసిడెంట్గా కూర్చోవచ్చు. ఆ జనరల్ బాడీ డెసిషన్ని చట్ట ప్రకారం సిస్టమ్గా చేయాలనే ఉద్దేశంతో ఆ 2 మెంబర్లని ఒక నిర్ణీతమైన టైం ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. ఆఫ్టర్ ఆ ఎక్స్ప్లెనేషన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. కె సురేష్ బాబు అనే నిర్మాతను సంస్థ నుంచి 3 సంవత్సరాలు సస్పెండ్ చేయటం జరిగింది. ఆ సస్పెన్షన్కు ఉండే సిస్టమ్ ప్రకారం యాజ్ పర్ అవర్ బైలా ఏమేమి ఉంటాయో ఆ విధంగా నడుచుకోవటం జరుగుద్ది. అలాగే ఆ నిర్మాత సినిమా తీసుకునేదానికి ఏదైనా ఈ సంస్థ నుంచి అవసరం అయితే ఆ సహకారం, వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా ఆ సహకారం అనేది మాత్రం చేయటం జరుగుద్ది.
వాళ్ళ పరిచితురాల ద్వారానే వాళ్ళ సహకారాన్ని అందాలని ఒకటి. రెండో వ్యక్తి యలమంచి రవిచంద్ అనే నిర్మాత, ఆయన్ని సంస్థ నుంచి జనరల్ డెసిషన్ ప్రకారం సంస్థ నుంచి ఎక్స్పెల్ చేయటం జరిగింది. ఈ రోజు నుండి ఈ సంస్థలో ఆయనకి సభ్యత్వం లేదు. ఫర్దర్గా కూడా మా నిర్మాతల మిత్రులందరికి కానీ మా సోదరులందరికీ నా విన్నపం ఒకటే, నా రిక్వెస్ట్, తప్పు చేస్తే కళ్యాణ్ అయినా ఎవరైనా పనిష్మెంటు ఫేస్ చేయాల్సిందే. మనం ప్రొడ్యూసర్లమే, మనం 10 మందికి పనిచ్చి వాళ్ళతో పని తీసుకొని మన సంస్థను రన్ చేసుకునేటటువంటి ఓనర్స్ మనం. మన డిగ్నిటీని మనల్ని కాపాడుకోమని, ఎట్ ద సేమ్ టైం సంస్థను గౌరవించాలి, లేకపోతే సంస్థ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని. అలాగే ఇదంతా అందరూ మెంబర్లకు తెలిసేది మీ పాత్రికేయ మిత్రుల ద్వారానే జరగాలి. కాబట్టి నేను ఈరోజు మా నిర్ణయాల్ని ఈ సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసుకునే దాని కొరకు, ఎలక్ట్రానిక్ మీడియా అయితేమి, డెఫినెట్గా నాకు బాధగానే ఉంది నాతోటి ప్రొడ్యూసర్లు ఇది. బట్ నా కళ్ళతో నేను చూసా, 40 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉన్న ఏ రోజు కూడా అలాంటి బిహేవియర్లు ఏ రోజు చూడలా. మద్రాసు నుంచి ఈ సంస్థ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తూనే ఉన్నా. కాకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన లేకుండా ఉండొచ్చు. డెఫినెట్గా దీంతో అయినా ఓహో మనం శృతి దాటితే మన మీద చర్య తీసుకుంటారు అని తెలిసే విధంగా ఉంటుందనే వాళ్ళు 2 మెంబర్లని ఎక్స్పెల్ చేయమని చెప్పించినా, అలానే ఇంకో 2 మెంబర్ల మీద చర్య తీసుకోమని చెప్పించినా, ఏ కేసుకి ఆ కేసులాగానే కేసు తీవ్రత, ఆర్గనైజేషన్ డ్యామేజీ, సిచ్యువేషన్స్ అన్నింటినీ దృష్టిలో తీసుకొని చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఐఆమ్ గోయింగ్ టు ప్రపోజింగ్ మై రెగ్యులర్ ప్రొడ్యూసర్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్, ఈ సంస్థ ఒక్కటే, ఎప్పుడైనా ఈ తల్లే ఉంటుంది. ఎవరైనా సౌత తల్లులు ఎంతమంది ఉన్నా కానీ తల్లి ఒక్కటే, ఈ తల్లే ఉంటుంది. వాళ్ళందరితో నెగోషియేట్ చేస్తున్నాను. వాళ్ళందరినీ మళ్ళీ ఈ సంస్థలోకి తీసుకురావాలి. మీరు రావాలి, మనందరం ఒకటిగానే ఉండాలి, మన నిర్ణయాలు ఇది అవ్వాలి. ఒకవేళ తప్పు జరిగితే ఇలాంటి యాక్షన్ తీసుకోవటం ఉంటుంది, ఈ ఆర్గనైజేషన్లో ఇది ఉంటుంది. కాబట్టి దాన్ని లీడ్ చేసి మా ఆర్గనైజేషన్ 100% వైభవం ఉంది. పూర్వ వైభవం ఏముందో అదే ఉంది, అదే కొనసాగించాం. ఫైనాన్షియల్లీ అదేగానే ఇదయ్యాము. మాకు తెలిసి ఉన్నంత వరకు మిస్యూజ్ అనేది అసలు లేనిది. వేస్ట్ ఖర్చు కూడా ఏ రోజు మేము మా సంస్థ నుంచి మేము పెట్టలేదు. ఇంకా బెటర్గా మెడిక్లెయిమ్లు అయితేమి, రీసెంట్గా రామ్ సత్యనారాయణ ఇళ్ళు 5 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఉండే స్కీమ్కి అందరినీ, చాలామంది కొందరైతే అక్కడ 5,000 కడితే ఇస్తారు, 3,000 కడితే ఇస్తారు. మాకు అది వద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేమే చేసి పెడతామని మేము మా దగ్గర మా ఆఫీస్ స్టాఫ్కి ఒక సెల్లాగా ఓపెన్ చేసి చేయమని చెప్పాం. మళ్ళీ మా మెంబర్లకి ఇంకా మంచి, కానీ ఎలక్షన్ స్టంట్ కాదు. ఎలక్షన్లో నేను నిలబడితే పప్పులు బెల్లాలు ఇస్తానని మాత్రం నేను సచ్చినా చెప్పను. డెఫినెట్గా అలాంటివి కాదు. సినిమా తీసేదానికి మంచి టాలెంట్ని ఎక్కడి నుంచి పట్టుకు రావాలి, లేకపోతే ఏ దేశంలోకి వెళ్తే ఏం మంది జరుగుతుంది, ఏ స్టేట్కి వెళ్తే సబ్సిడీలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ లీడ్ చేసి రేపు రాబోయే కమిటీ అయితేమి, మేమైతేమి, అలాగే మా ఆర్గనైజేషన్ కూడా మెంబర్షిప్లు మిస్యూజెస్ అనేది కూడా ఉంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఇన్ జనరల్ బాడీ. ఎందుకనంటే అడ్డగోలు అడ్డదారిలో రావటం అనేది కరెక్ట్ కాదు, సంస్థకు మంచిది కాదు. సంస్థలో ఇది ఉండాలని అవన్నీ ఫర్దర్గా రాబోయే కమిటీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి
రాబోయే కమిటీకి మేము ఎప్పుడు అందుబాటులో ఉండి, ఎందుకనంటే ఈ మీటింగు ఈ లేటు డిలే కూడా మాకే ఒక భయం వచ్చింది. లాస్ట్ టైం ఎప్పుడో ఒక 6 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉండేటప్పుడు అప్పుడేదో లెక్కలు తేడా వచ్చిందండి, ఇప్పుడు మీరు కట్టండి అని ఒక 8 సంవత్సరాల తర్వాత వచ్చారు. బాబు ఆ లెక్కలు ఎక్కడ తప్పు ఉన్నాయో చెప్పండి అంటే అది చెప్పటంలా. నేను వచ్చిన తర్వాత కలెక్ట్ అయిన డబ్బులు ఉంటే ఇవి ఉన్నాయి కదా అంటే ఓహో ఇవి ఉన్నాయా అన్నారు. ఆ పరిస్థితి రాకూడదనే మేము మొన్న డిసెంబర్ 31 దాకా కూడా లెక్కలు క్లోజ్ చేసి ఈ బుక్లో అప్ టు 2018, 19, 19, 20, 20, 21, 21, 22 అలాగే 1 ఏప్రిల్ 2022, 31 డిసెంబర్ 2022 దాకా ఈ బుక్లో మొత్తం అకౌంట్స్ ఇచ్చాం. మళ్ళీ మా వెనక వచ్చినవాడు ఈ లెక్క తెలవలేదేంటి, ముందు తెలవలేదేంటి అని అనకుండా మేము చాలా క్లియర్గా ఉన్నాం, ట్రాన్స్పరెన్సీగా ఉన్నామని ఓపెన్ చేసి మీ ద్వారా వెళ్తే మా నిజాయితీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకోవటానికే ఈ ప్రెస్ మీటు. రెండోది, నేను ప్రెసిడెంట్గా వచ్చిన దగ్గర నుంచి ఆ సెక్రటరీలకు కానీ ట్రెజరర్కి కానీ మేము పెట్టింది ఏంటంటే, కాఫీ కప్పులు పర్చేజ్ చేసిన ఈరోజు నేను కాఫీ కప్పుల కొరకు కాఫీ పొడో షుగరో ఆఫీస్కు పర్చేజ్ చేస్తే సాయంకాలానికి మా అకౌంట్లో, అడ్మినిస్ట్రేషన్ అకౌంట్లో అందరికీ వెళ్ళాలి. ఎనీబడి ఎనీ డౌట్ ఇమీడియట్గా రెక్టిఫై అవ్వాలి. ఎందుకంటే 15 రోజులకో నెల రోజులకో ఎలక్షన్ జరిగితే, ఈసీ మీటింగ్ జరిగితే అడక్కపోవచ్చు. ఈరోజు అయితే వెరీ క్లియర్గా ఉంటుందని దాన్ని గ్రూప్ క్రియేట్ చేసి మా అకౌంటెంట్ కానీ జిఎం కానీ వాళ్ళు వెరీ సిన్సియర్గా చేస్తూ ఉన్నారు. ఇదే దాన్ని నేను ఈరోజు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. లెటర్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఉన్నా నేను చూడలేదు నాకు రాలేదు కాదు, మీ వాట్సాప్లో ఉంటుంది, చూడవలసిన బాధ్యత మీదే, చూసి తప్పు ఉంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీదే అని. కాబట్టి మా జెన్యూనిటీని మా ఇది మేము చెప్పాము. పాత్రికేయ మిత్రులకు మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. లేదు మా జెన్యూనిటీని మా ప్రొడ్యూసర్ల మెంబర్లకి అలాగే ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని న్యూస్లకి ఆన్సర్లాగా మీరు తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎలక్షన్ చాలా రోజులు ఉంది కదా, ఫండ్ ఏమన్నా ఇస్తే నువ్వు ప్రజలు కావాలి అని అనుకో. నేనైతే ఈ టర్మే నేను ఉండనన్నాను. యాక్చువల్గా నాకు కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు ఒక 2-3 పేర్లు చెప్పారు. ఆ పేర్లు చెప్తే కొంప కొల్లేరు అయిపోతుంది, లేకపోతే రెగ్యులర్ ప్రొడ్యూసర్లు వాళ్ళు మేము పోటీ చేయమంటున్నారు అని ఉండాల్సి వచ్చింది. రియల్గా నేను ఈరోజు వరకు ఒకసారి చేసిన పోస్ట్ మళ్ళీ చేయలా. ఇది ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే అలాంటి చేయాల్సిన పరిస్థితి వచ్చి చేసి. ఎలక్షన్ షెడ్యూల్ ఒక్కసారి చెప్తున్నాను. ఎలక్షన్ ఆఫీసరు కె దుర్గాప్రసాద్ గారు ఫిబ్రవరి 1 నుంచి 6వ తారీఖు వరకు నామినేషన్లు ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఫైలింగ్ లాస్ట్ డేట్ 6th ఫిబ్రవరి 2023. ఆ నామినేషన్లకి వాటికి ఫీజులు కానీ అవి ఏంటి ఆ సిస్టమ్ మా బైలా ప్రకారం ఏమున్నాయో అవి వర్తిస్తాయి. అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ నోటీస్ బోర్డు స్క్రూటినీ చేసి నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుద్ది. 10/2/2023 విత్డ్రాయల్కి లాస్ట్ డేట్. అది కూడా పాత రోజుల్లో మా మెంబర్లు ఈసీ మెంబర్కి వేసేవారు, ప్రెసిడెంట్కి వేసేవారు, సెక్రటరీకి వేసేవారు, వైస్ ప్రెసిడెంట్కి ఎన్ని ఉంటే అన్నిటికీ నామినేషన్లు వేసేవాళ్ళు. ఇప్పుడు బైలా ఆ ప్రకారం 1 మెంబర్ 1 పోస్ట్ ఓన్లీ. విత్డ్రాయల్ రోజుకి మీరు ఏ పోస్ట్కి ఉండాలనుకుంటారో ఆ పోస్ట్ తప్ప ఎక్స్ట్రా పోస్టులో ఉంటే అన్ని పోస్టులు ఎలిజిబుల్ కాకుండా వెళ్ళిపోతాయి. 13వ తారీఖు
విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ ఉండేటటువంటి నామినేషన్ ఫైనల్ లిస్టు కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్టు 13వ తారీఖు నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుద్ది. 19/2/2023 పోలింగ్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో. ఇది సార్ ఎలక్షన్ షెడ్యూలు. కె దుర్గాప్రసాద్ గారు మా ఎలక్షన్ ఆఫీసర్. సేమ్ డే ఈవినింగ్ జనరల్ బాడీ ఉంటుంది. కళ్యాణ్ గారు, అనే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మాతల మండలి వచ్చింది, ఏపీ ఫిలిం ఛాంబర్ అని వచ్చింది. అవి మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి లేదా తెలుగు ఫిలిం ఛాంబర్కి అనుసంధానం అయ్యి ఉన్నాయా? వాటి చరిత్ర వాటికి సపరేటా? 100% అనుసంధానం కాలేదు. ఇట్ ఈజ్ పోస్టులు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకున్న ఆర్గనైజేషన్లు. ఒక్కటే సినిమా ఇండస్ట్రీకి పేరెంట్ బాడీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ ద పేరెంట్ బాడీ. దాని తర్వాత సదర్న్ రీజన్కి వస్తే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది కావచ్చు, తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, ఇవన్నీ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి అఫిలియేటెడ్ టు లింక్డ్ టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వాటిల్లో లేని ఇవి కూడా వాళ్ళ పోస్టుల కొరకు వాళ్ళ దీని కొరకు ఉంటాయి. కొందరు ఏమంటారంటే టైటిల్ రిజిస్ట్రేషన్కి మేము లెటర్ తెచ్చాము, లేకపోతే మాకు సెన్సార్ వాళ్ళు అది ఇచ్చారు ఇది ఇచ్చారు. ఇట్ ఈజ్ రాంగ్. మీరు ఏ సంబంధం లేకుండా ఏ అసోసియేషన్లో టైటిల్ రిజిస్టర్ చేయకుండా మీరు సెన్సార్కి అప్లై చేస్తే మీ సినిమా సెన్సార్ చేస్తారు. అది ఐఎండ్బి రూల్. వాళ్ళకి సంబంధం లేదు. కాపీరైట్ యాక్ట్లో ఎవడన్నా ఉంటే నేను ఒక సినిమా టైటిల్ అనుకోను, వీరసింహారెడ్డి టైటిల్, నేను కాపీరైట్ యాక్ట్లో నేను రిజిస్టర్ చేసుకోను కానీ ఉంటే ఈ ఛాంబర్లు ఏమిచ్చినా కూడా చెల్లవు. ఇది మన సెల్ఫ్ రెగ్యులేషన్ కొరకు పెట్టుకున్నాయి. దీంట్లో ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి తప్పితే ఇది ఉపేంద్ర గారు ఐఎన్బి మినిస్ట్రీగా ఉండేటప్పుడు డివిఎస్ రాజు గారి పుణ్యం మనకి వచ్చిన ఈ పవర్. ఆ పవర్ మిస్యూజ్లు అయినాయి. ఇవి దేనికి అఫిలియేటెడ్ మాత్రం కానే కాదండి. ఇక్కడుండే ఛాంబర్కి అఫిలియేటెడ్ కాదు మీరు చెప్పిన సోకాల్డ్ ఇవి. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేటెడ్ కాదు. ఆల్రెడీ అప్లైలు చేశారు, దే రిజెక్టెడ్. ప్యారల్ ఆర్గనైజేషన్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయదు. ఎఫ్ఎఫ్ఐ కూడా రిజెక్ట్ చేసింది. అలాంటిది ఉంటే ఆ రెండు ఆర్గనైజేషన్లు మేము రెండు ఆర్గనైజేషన్లు నడుపుకోవడానికి మాకు అభ్యంతరం లేదని లెటర్ ఇస్తే అప్పుడు కూడా వాళ్ళు దే టేక్ ద డెసిషన్. అంతే తప్పితే ఈ ఏ ఆర్గనైజేషన్లు మాత్రం ఆన్ గవర్నమెంట్ లిస్ట్లో ఉండే బాడీస్లో లేవు, అఫిలియేటెడ్ కాదు. వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అనేది 2 స్టేట్స్లో ఉన్నాయి. వాటి వలన ఏమన్నా తెలుగు చిత్ర పరిశ్రమకి ఉపయోగం ఉందంటారా? సార్ నేను ఇంతకుముందు ఇలానే దీని మీద కామెంట్ చేస్తే నన్ను చాలామంది ఏంటి ఆంధ్రాకి సినిమా ఫీల్డే రాదని చెప్పేవేంటి అన్నారు. అది 100%. ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్తారా? ఎస్టాబ్లిష్డ్ మెడ్రాస్ నుంచి మేము ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం. నేను లాస్ట్ గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది అని చెప్పిన ఆ జీవో ప్రకారం నేను తీసే RDX లోబోని నాకు 3 కోట్లు ఎక్స్ట్రా అయింది. అక్కడ పోయి ఫుల్ సినిమా ఆంధ్రాలో తీసా. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చేయగలిగినవి చేస్తున్నారు వాళ్ళు. మనకేంటంటే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది, అక్కడ FDC ఉంది, ఇక్కడ FDC ఉంది, వాళ్ళు సింగిల్ విండో సిస్టమ్ అని చేస్తారు. వాళ్ళు చేయగలిగినవి చేస్తారు. కానీ సినిమా తీసే నిర్మాతకి అక్కడ నుంచి ఏం బెనిఫిట్లు. పాత రోజుల్లో చిన్న సినిమాలకైతే ఏముండేదంటే సబ్సిడీ ఉండేది, ఏం పర్వాలేదు, సబ్సిడీ ఉండేది, ఇంకోటి ఉండేది. ఇప్పుడు ఆ సబ్సిడీలు లేవు. ఆల్రెడీ మాకు 2 గవర్నమెంట్లు కలిసి ఉండేటప్పుడు ఉండే సబ్సిడీ ఇంకా రాలా. కాకపోతే మాకు సమస్య ఉందనుకోండి, సినిమా ఫీల్డ్కి సమస్య ఉంటే ఏ గవర్నమెంట్ దగ్గరికైనా వెళ్తాం, అయ్యా మా సమస్య ఇది ఉంది చేసి పెట్టండి అని అడుగుతాం, చేయించుకోవటం తప్పితే వేరే ఏం లేదు. ఎనీథింగ్ మోర్? ట్రాన్స్పరెన్సీగా కౌన్సిల్ పర్ఫెక్ట్గా ఉంది అనే దగ్గర క్లారిటీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా క్లారిటీ వచ్చింది. క్లారిటీగానే ఉంది కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడగట్లేదు కాబట్టి దాన్నే రాటిఫికేషన్ కింద ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. నంది అవార్డులు అనేది నిజంగా ఒక కళాకారుడికైతే ఒక టెక్నీషియన్కి అయితే చాలా అవసరమైనవి. మా ఇద్దరు ముఖ్యమంత్రుల్ని మీ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను,
సార్ సినిమా ఫీల్డ్ ఎప్పుడు మీరు పాలిటిక్స్లోకి థింక్ చేయకండి. ఇమీడియట్గా అక్కడ నంది ఇక్కడ సింహ అవార్డులని త్వరలో ప్రకటించండి. లేకపోతే సినిమా ఇండస్ట్రీగా మేమే ఏదో ఒక అవార్డును పెట్టుకొని మేము ప్రకటించుకొని చేయాల్సి వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ తరఫున వచ్చిన అవార్డుకి వాల్యూ ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఈ సభావేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరలో అన్ని సంవత్సరాల అవార్డుల్ని మీరు ప్రకటించి మీ ఎలక్షన్ రాబోయే లోపల పూర్తి చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.